ఒక వరుసలో రోహన్ ఎడమవైపు నుండి 10వ స్థానంలో మరియు ముఖేష్ కుడివైపు నుండి 13వ స్థానంలో ఉన్నారు. మరియు రోహన్ మరియు ముఖేష్ మధ్య 4 వ్యక్తులు ఉంటే ఆ వరుసలో గరిష్ట మరియు కనిష్ట వ్యక్తుల సంఖ్యను కనుక్కోండి. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం పీపుల్ అండ్ మినిమం పీపుల్ అడుగుతున్నాడు. అంటే టోటల్ అడుగుతున్నాడు, బట్ మ్యాక్సిమం టోటల్ అండ్ మినిమం టోటల్ అంటే గరిష్ట మొత్తం అండ్ కనిష్ట మొత్తం అడుగుతున్నాడు. నేనేమన్నా టోటల్గా అనుకోవాలంటే ఖచ్చితంగా ఒకే వ్యక్తి యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ ఉండాలని చెప్పిన. అయితే ఇక్కడ రోహన్ ఉన్నాడు నాన్న. రోహన్ ఉంటే ఎడమవైపు స్థానం ఉంది, ముఖేష్ ఉన్నాడు, కుడివైపు స్థానం ఉంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు టోటల్ ఎలా కనుక్కుంటాం? టోటల్ కనుక్కోవాలంటే 2 వేస్ ఉంటాయి నాన్న. ఏంటి అంటే ఒకే వ్యక్తి యొక్క బోత్ సైడ్ ర్యాంక్స్ ఉండాలి. అవి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ టాప్ కానీ బాటమ్ కానీ. ఆర్ ఒకవేళ 2 వ్యక్తుల యొక్క డిఫరెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు, అంటే ఒక వ్యక్తి యొక్క కుడివైపు స్థానం ఇచ్చినప్పుడు ఇంకొక వ్యక్తి యొక్క ఎడమవైపు స్థానం ఇచ్చినప్పుడు వారిద్దరి మధ్య ఎవరైనా ఎంతమంది వ్యక్తులు కూర్చుంటున్నారో అని ఇస్తే అప్పుడు టోటల్గా అనుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు రోహన్ ఇచ్చాడు ఎడమవైపు స్థానం, ముఖేష్ ఇచ్చాడు కుడివైపు స్థానం. రోహన్ మరియు ముఖేష్ మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చుంటున్నారు? 4 వ్యక్తులు కూర్చుంటున్నారు అని చెప్పాడు. సో ఇలాంటి టైంలో మనం టోటల్గా అనుకోవచ్చు. 2 వేస్, మళ్ళీ చెప్తున్నా 2 వేస్. ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాక్సిమం టోటల్ గరిష్ట మొత్తం కనుక్కుందాం. గరిష్ట మొత్తం అంటే రోహన్ ర్యాంక్ ప్లస్ ఇంకోటి ముఖేష్ ర్యాంక్ ప్లస్ బిట్వీన్ పీపుల్. ఓకేనా? ఓకే, అంటే తెలుగులో చెప్పానంటే ఇద్దరి ర్యాంకుల మొత్తం ప్లస్ మధ్యలో కూర్చున్న వారి స్థానం, మధ్యలో కూర్చున్నవారు. ఓకేనా? ఇదన్నమాట. ఇద్దరి ర్యాంకుల మొత్తం అంటే రోహన్ ర్యాంక్ ఎంత? 10 ప్లస్ ముఖేష్ ర్యాంక్ ఎంత? 13. ఓకేనా? ఇది ఇద్దరు ర్యాంకుల మొత్తం అంటే ఏమవుతుంది నాన్న? 23 అవుతుంది కదా. ఓకేనా? 23 ప్లస్ మధ్యలో ఎంతమంది కూర్చున్నారు? మధ్యలో 4 కూర్చున్నారు. సో 23 + 4 27. ఓకేనా? ఇదేమవుతుంది అంటే గరిష్ట మొత్తం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు గరిష్టంగా ఉండాలంటే మనం ఏదైనా యాడ్ చేయాలి. అంటే ఒక నెంబర్ పెద్దగా ఉండాలంటే ఏం చేస్తాం? యాడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అదే చేసినాం కదా. 23 అంటే వారిద్దరి ర్యాంకులు ప్లస్ 4 బిట్వీన్ పీపుల్. మరి కనిష్టం అంటే చిన్నగా ఉండాలంటే మైనస్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మైనస్ అంటే ఏ విధంగా చేయాలంటే కనిష్ట మొత్తం అడిగినప్పుడు ఇద్దరి ర్యాంకుల మొత్తం మైనస్ మధ్యలో కూర్చున్న వారు మైనస్ 2 వేస్తాం. 2 అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 ఇద్దరు ర్యాంకులు ఉంటాయి కాబట్టి వాళ్ళ 2 సైడ్ ర్యాంక్స్ తీసేస్తాం. ఇద్దరు ర్యాంకుల మొత్తం ఎంత నాన్న? 23 అయింది. ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నాం. మైనస్ 4 మధ్యలో కూర్చున్న వారు, మధ్యలో ఇక్కడ -2. ఓకేనా? సో 23 - 6 23 - 6 అంటే 17. ఓకేనా? అంటే గరిష్ట మొత్తం ఏమో 27 వచ్చింది, కనిష్ట మొత్తం ఏమో 17 వచ్చింది. సో 27 - 17 ఎక్కడ ఉంటే అది 6 ఆన్సర్ అవుతుంది.